తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క ఫెయిల్ అయ్యారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సిస్టమ్ను సెట్ చేయడం లేదన్న ఆయన పార్టీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చెరో 100 కోట్లు ఖర్చు పెట్టారని, రేవంత్ రెడ్డి 50 కోట్లు ఖర్చు పెడితే అందరూ పనిచేసేవారన్నారు. ఉప ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతామని ఏఐసీసీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. రూపాయి కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. ఇదే కాకుండా అదనంగా ప్రజల మీద భారం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ పార్టీగా కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా ఈ 2 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. నిజంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు 8 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయ్యి. ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు, అది పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా అని చెప్పి 8 ఏళ్ళు అయింది, ఒక్క రూపాయి కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. ఇదే కాకుండా అదనంగా ప్రజల మీద భారం. పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ పార్టీగా కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా ఈ 2 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. నిజంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు 8 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి అయ్యి. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక రాజకీయ కనబడకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థగా